మాటలు చెప్పా కదా, ఆయనే ఆశ్చర్యపడ్డాడు. ఆయనే ఆశ్చర్యపడ్డాడంటే అది ఎంత విశ్వాసం అనుకోవాలి. ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. మరి ఇంకొక ఆశ్చర్యం ఏంటి? ఆయన ఆశ్చర్యపడింది ఇంకొకటి ఏంటి చెప్పనా వద్దా? చెప్పండి, నన్ను చేతి స్తోత్రం చెప్పు. ఆశ్చర్యకరుని ఆశ్చర్యపరిచిన మొట్టమొదటి విశ్వాసం ఏంటి? శతాధిపతి విశ్వాసం. మరి ఆశ్చర్యకరుని మరొకసారి ఆశ్చర్యపడి అమ్మో ఏంట్రా అని అదే విశ్వాసం. అదేంటో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. వీళ్ళదేమో అవిశ్వాసం అంట. ఈయనెందుకు చేస్తాడరా, ఈయన వల్ల అవుద్దా అన్నారటండి. ఎక్కడది? కపెర్నహూములోనేమో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు చెప్పండి ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు ప్రభు తన స్వదేశానికి వెళ్ళాడట. ఎక్కడికి? సొంతూరుకి వెళ్ళాడట. ఏ ఊరికి? సొంతూరుకి వెళ్ళాడట. సొంతూరుకి వెళ్తే ఏ అద్భుతం చేయలేకపోతున్నాడంటండి. ఇశ్రాయేల్లో నన్ను గెటన్ అయ్యాడు కానీ సొంతూరులో గెటన్ అవ్వలేదు. స్తోత్రం చెప్పండి. స్వదేశానికి వెళ్ళి 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ మాట ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వచ్చారండి? అది ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. ఆగండి, ఇప్పుడు స్వదేశానికి వచ్చాడు. ఎక్కడ రాపాలు? సొంతూరు వచ్చాడు. సొంతూరు వచ్చేసరికి అక్కడ ఏ అద్భుతాన్ని చెయ్యజాలక పోయాడంట. అన్ని చోట్ల అద్భుతాలు చేయగలుగుతున్నాడు, అక్కడ సొంత ఊర్లో చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసమును చూసి ఆయన వారిలో ఏముందట? మనోడే కదరా, మన అయ్యగారే. పక్కలో పడుకోలే మనం కాలేసుకొని మన అయ్యగారేరా, మన ఇంటికి రాలా, మొన్నదాకా టీవీలా, పప్పుకూర ఇలా, సాంబార్ ఇలా, మన దుప్పటిలా, మన చెరువు విత్తపాతలా, మనోడేరా. ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతని సహోదరులు వాళ్ళేగా, యాకోబు యోహాను ఇల్లేగా, అలాగే పెద్ద చరిత్ర ఉందా అని చెప్పి స్వదేశములో ఘటన అవ్వలేదంట. అర్థమైందా గున్ని? అర్థమైందా? ఎందుకు అర్థం అవుదా? సొంతూరులో ఘటన అవ్వలేదట అండి. నేను కాదు, యేసయ్య. సొంతూరు వెళ్ళినప్పుడు ఏ అద్భుతము చేయజాలకపోయాడట. కారణం ఏంటంటే వారి అవిశ్వాసం అటు చచ్చింది. నరేష్ ఏం చేయలేకపోతున్నాడు, ఏమన్నా మార్చలేకపోతున్నాడు, ఏ అద్భుతం చేయలేకపోతున్నాడు. ఏమన్నా మనోడే కదరా, ఏంట్రా మన తెలియని పడాయా? అవునా, ఉండట్టగుండు. నీ అవిశ్వాసం చూసి దేవుడు అక్కడ వారి అవిశ్వాసమును చూసి అద్భుతం చేయలేకపోయాడు. ఆశ్చర్యకుడు 2 సందర్భాల్లో ఆశ్చర్యపడ్డాడు. ఒక అన్యుడి విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. క్రైస్తవుల అవిశ్వాసాన్ని చూసి ఈరోజు నీతో అదే జరుగుతుందేమో. అరే నిన్ను కాక మొన్న వచ్చినాడు ఎవడో అన్యుడు వచ్చి బాగుపడి స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు, దీవించబడి వెళ్ళిపోతున్నాడు, ఆశీర్వదించబడి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడెక్కడ నుండి వచ్చినాడు మహిమ పొంది వెళ్ళిపోతున్నాడు. చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. నీ జీవితం ఎందుకు కార్యం జరగట్లేదు? నీ పిల్లలు ఎందుకు స్థిరపడలేదు? నీ కుటుంబం ఎందుకు మార్పు జరగలేదు? మనోడేగా స్వదేశం. ప్రవక్త తన స్వదేశములో ఘనత నొందడు. ఇకేళ్ళకున్నది ఏంటి? అవిశ్వాసం. జగన్నాథపురం దగ్గర ఎక్కడికి వెళ్ళినా అటెండ్ అవుతాడు ఏసైలాగా, ఏసై ఇచ్చిన అభిషేకంతో.
మరి మీ అవిశ్వాసమే అవిశ్వాసము తల్లులారా. ఎక్కడే శివగొంగడంటే అక్కడే ఉంటుంది ఆత్మీయ జీవితం. మీరు ఎవరు ఉన్నారు? మీ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడా ప్రభు? విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడా? ఒక్క నిమిషం ఆలోచించుకోమని ప్రభు పెట్టి మనం చేస్తున్నా. నీ దేవునిని ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగి ఉన్నావా? ఏం చేస్తాడు దేవుడు? 30 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర పడుందండి. ఏమా అమ్మ బాబోయ్ వచ్చినాడు కానీ అయ్యా అప్పటి నుండి ఇక్కడే ఉన్నాం, ఏం ఆశీర్వాదం వచ్చింది మాకు. అమ్మో దీన్ని చూసినాడు కూడా వెళ్ళిపోతాడు. 30 సంవత్సరాల దగ్గర నుండి అక్కడే కోనేటి దగ్గర ఉన్నాడు వీడు. వచ్చినాడు కానీ చెప్తున్నాడు, అయ్యా యానికి వచ్చావు? కోటానికి వచ్చాము, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటగా, ఆశ్చర్య నీళ్ళు కదులుతున్నాయి అంటగా, దేవత చూస్తుందంటగా, కోనేళ్ళు దీవులు బాగుపడుతున్నాడు. అవునయ్యా నిజమే, కానీ నేను 38 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయ్యా. 38 సంఘం పుట్టిన కానీ నేను ఇక్కడే ఉన్నానయ్యా. ఈ మందిరమేనయ్యా మాది, ఇక్కడే రక్షింపడ్డాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే గొప్ప. చూడయ్యా మా దరిద్రం వదలలేదు, మా పిల్లలు మారలేదు. ఏసై ఎట్టంటే వాళ్ళు ఏం చేస్తాడు తెలిసి అట్లు లేకుండా చేసుకుంటాడు. ఓరు బాబు నువ్వు ఉంటే నాకు డేంజర్ అని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోరా, అసలు పొరుపెత్తుకొని పోరా, నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్తాడు దేవుడు. 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నావు, మరి నీ అవిశ్వాసం ఏంటి? సంఘం పుట్టిన కానుండి, సంఘ స్థాపన జరిగిన కానుండి నువ్వెన్నో మహిమలు చూస్తున్నావు. నీ జీవితంలో ఎందుకు కదలికలేవావు? ఎంతకాలం అక్కడ పడుంటావు? ఆ సనుగుడు, ఆ గొనుగుడు, ఇతరుల మీద కొండలు చెప్పుకోవటం చాలదన్నట్లు, నీవు పవిత్రురాలు అయినట్లు, నువ్వు పవిత్రుడు అయినట్లు, ఇతరులందరూ చెడిపోయినట్లు, నీ బిడ్డలు మాత్రమే పవిత్రులైనట్లు, ఇతరులందరూ ఈ కొండలు, ఈ అసూయలు, ఈ మాటలతోనే జీవితం ఎలబూరుస్తావా? ఎంతకాలం ఆ పడున్న స్థితిలో నీవు ఉంటావు? అద్భుతం వద్దా? ఆశ్చర్యం వద్దా? చెవుల్లో చెప్పుకుంటే సిగ్గులేదు నీ మొహానికి? నువ్వు పవిత్రురాలువా? నువ్వు పరిశుద్ధుడువా? నీ బిడ్డలు, నీ కోడళ్ళు, నీ మనవాళ్ళు, నీ వాళ్ళందరూ సొంతమా? మిగతా వాళ్ళందరూ చెడిపోయారా? ఒక నేలెత్తి చూపించేటప్పుడు 10 మంది నీ వైపు ఏలెత్తి చూపుతున్నారు. గుర్తు చేసుకో. పడి ఉండొద్దు, ఒక అద్భుతాన్ని చూడు. నువ్వు పడిన స్థితి నుండిలే. ఎంతకాలం ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు పడుంటావు? మేమయ్యా ఎక్కడే పడున్నాం, మా అప్పులు తీరలా, మా సమస్యలు తీరలా. ఎవరో ప్రవక్తల శిష్యుల భార్య వచ్చి అద్భుతం పొందేళ్తే మేము ఇక్కడే ఉన్నాంగా, మా గిన్నె నిండలేదు, ఆమె గిన్నెట్ నిండింది. ఏమో ఆ విశ్వాసం నీ అవిశ్వాసం. మీ విశ్వాసాన్ని వెల్లడిపరచండి. మీ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడేంతగా రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 శతాధిపతిలో ఉన్న దీనత్వం. నెంబర్ 2 శతాధిపతిలో ఉన్న దేవునిని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఈ శతాధిపతి గురించి ఒక్కొక్క మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తా. మార్కు సువార్త, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఏంటి? నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. అందరూ మాట చెప్పండి, చెప్పండి, ఇంకా సందకు బిగ్గరగా చెప్పండి. నేను కూడా అధికారమునకు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? శతాధిపతి అనండి. ఎవరితో చెప్తున్నాడు? ప్రభువుతో చెప్తున్నాడు. ప్రభువా నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఎవరితో అంటున్నాడు? ప్రభుతో అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నా వైపు చూస్తూ ఒక 5 నిమిషాల ప్రసంగం ముగిచ్చేస్తా, వర్తమానం ముగిస్తా. ఇక్కడ శతాధిపతి యేసయ్యతో చెప్తున్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ప్రభుతో. అంటే అర్థం ఏంటో తెలుసా? శతాధిపతి యేసయ్యను బాగా గమనించాడు. ఒరే ఈ బోధకుడు ఎవరో కానీ, ఈయనెవరో కానీ, ఈయనంతటి ఈయనేమి చేయడు, ఈయన ఇష్టానుసారంగా నడుచుకోడు. ఈయనెవరో, ఈ బోధకుడు, ఈ ప్రవక్త, ఈ ప్రభు, ఈయనెవరో కానీ ఈయన ఇష్టానుసారంగా చేయట్లేదు.
ఆయనకి ఇష్టమైందంతా చేయట్లేదు. ఏంటో ఒకసారి చేతులు ఎత్తుతాడు, కన్నులు ఎత్తుతాడు, తండ్రి అని పిలుస్తాడు. అద్భుతం చేయాల్సి వచ్చినప్పుడల్లా ఆకాశం వైపు కళ్ళెత్తుతాడు. రొట్టెలు విరిచేటప్పుడు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. సందర్భంలోనేమో తండ్రి అని పిలుస్తాడు. ఇవన్నీ చూసిన శతాధిపతి అంటున్నాడు, అయ్యా నీవు నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయట్లేదు. నీవు ఎవరి అధికారము కిందనో ఉండి పనిచేస్తున్నావు. నీవు పరలోకపు తండ్రి అధికారం కింద శరీరంలో ఉన్నావు కనుక పరలోకం ఆధీనం కింద ఉండి పరలోక నాయకత్వం కింద నువ్వు పనిచేస్తున్నావు. పరలోక ఆధిపత్యం కింద నువ్వు పనిచేస్తున్నావు. పరలోక తండ్రికి ఇష్టమైంది నువ్వు చేస్తున్నావు. ఆ తండ్రి అధికారానికి నువ్వు లోబడుతున్నావు. అందుకే నీకు రోగములు దయ్యములు లోబడుచున్నాయి అని ప్రభువుని కొనియాడుతూ, నేను కూడా ప్రభువా, మీరే కాదు నేను కూడా. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచిన సంగతి అది. నీవే విధంగానైతే పరలోక తండ్రి అధికారానికి లోపడుతున్నావు, పరలోక తండ్రి చిత్తానికి అప్పగించున్నావు. తండ్రి నా ఇష్టము కాదు, నీ చిత్తమే చిత్తించుగాక. అద్భుతం చేయాల్సి వచ్చినప్పుడల్లా ఆకాశం వైపు కనులు ఎలాగ ఎత్తుతున్నావో, తండ్రి అని ఎలాగ పిలుస్తున్నావో, ఆ పరలోక నాయకత్వం కింద పరలోక తండ్రి చేతి కింద ఏ విధంగా అధికారం కింద నువ్వు లోబడి సువార్త చెబుతున్నావో, లోబడి సువార్త ప్రకటిస్తున్నావో, నేను కూడా నా పై అధికారుల కింద లోబడిన వాడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. అంటే ప్రభా నువ్వు లోబడి పనిచేస్తున్నావు, నీ ఇష్టంగా నువ్వు చేయట్లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తలా, నువ్వు తండ్రి అధికారం కింద లోబడి పనిచేస్తున్నావు. నేను కూడా నా పై అధికారుల కింద లోబడి పనిచేస్తున్నా. ముగింపులో నేను ఒక మాట అడగనా? నీ పైన దేవుడు కొంతమందిని నాయకులుగా నియమించాడు. దేవుడు నీ పైన కొంతమందిని, సంఘము పైన దేవుడు కొంతమంది నాయకులను నియమించాడు. ఇది సంఘం కాబట్టి సంఘంగా మాట్లాడుతున్నా. కుటుంబములో భార్యకు భర్త మీద పెత్తనం చేసే అధికారం లేదు. కన్ఫర్మ్, ఖచ్చితం. దీన్ని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని అడుగుతున్నాడు. భార్యలకు భర్తల మీద పెత్తనం చేసే అధికారం లేదని బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. మీ శరీరం మీద కూడా మీకు అధికారం లేదన్నది బైబిల్లో. ఎవరి శరీరం మీద? నీ శరీరం మీద కూడా నీకు అధికారం లేదు, నీ భర్తకే ఉందన్నాడు బైబిల్లో. మీకు కూడా అంతే, మీ మీద మీకు లేదట. అవసరమైతే కొరకాసు తీసుకొచ్చి నేను కాల్ చేయొచ్చు. ఏమండి, ట్రై చేయము ఒకసారి. అమ్మో లేనిపోయిన తగలాట ఎందుకు వచ్చింది? స్తోత్రం చెప్పండి. మీకు అధికారం లేదు. మీ పైన నాయకుని, కుటుంబంలో నాయకుడిని భర్తను చేశాడు భార్యకు. తల్లిదండ్రులకి బిడ్డలు 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 బిడ్డలకు నాయకులు ఎవరు? తల్లిదండ్రులు. మరొక మాట చెప్తున్నా, ఏ తల్లి ఏ తండ్రి అయితే, చాలా జాగ్రత్తగానండి, ఏ తండ్రి ఏ తల్లి అయితే తన బిడ్డలకు పెళ్లి చేస్తారో, పెళ్లి చేసిన తర్వాత నువ్వు కొడుకు తరపున తల్లిదండ్రులైనా, కూతురు తరపున తల్లిదండ్రులైనా, మీ బిడ్డల మీద మీకు అధికారం లేదు. ఎస్, అంతకు ఇష్టమైతేనే పెళ్లి చేయాలి. నా కొడుకు నా మాట వినాలనుకున్న తల్లి పెళ్లి చేయకూడదు. తల్లిదండ్రులను విడిచిపెడతారని బైబిల్ చెప్పింది. అసలు భార్యాభర్తల విషయంలో ఏ తల్లి ఏ తండ్రి కూడా జోక్యం చేసుకోకూడదు. నువ్వు కొడుకు తరపున తల్లిదండ్రులైనా, అమ్మ తరపు తల్లిదండ్రులైనా, భార్యాభర్తల మధ్య మీ ఎంట్రింగ్ ఉండకూడదు, మీ నాయకత్వం ఉండకూడదు. చెప్తున్నాను పిల్లలు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకుంటాడు. నేను అదే చెప్పాను.
తన జీవిత భాగస్వామిని ఎన్నుకున్న తర్వాత చెప్పా, నువ్వు మాకేం చేయని అవసరం లేదు, నీవనే భార్య, మా బట్టలు ఉతుకునే అవసరం లేదు, మా పరిచర్య చేయని అవసరం లేదు, మాకు వండి పెట్టిన అవసరం లేదు, మా ఇల్లు ఉండని అవసరం లేదు, మీరు సమాధానంగా మీరు మీ జీవితం వెళ్ళవచ్చండి, నాకు చాలు, మీ మీద మేము పెత్తనం చేయం. ఆ రోజే వదిలేశాను. ఎందుకంటే నాకు అధికారం లేదు. పెళ్ళైన తర్వాత నా కొడుకు మీద, నా భార్య కూడా లేదు అధికారం. తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకుంటాడు. మరి ఆడపిల్లల తల్లిదండ్రులు రావచ్చు, అసలు రాకూడదు. పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు వారి అధికారాన్ని కోల్పోయారు. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు అధికారం ఉంది.